లో మెదులుతూ ఉంటుంది. ఏమనంటే, దేవుని కృప నాకు తోడుగా ఉందా లేదా? అందరు నా వైపు చూడాలి, నా ముఖంకి వెళ్ళి చూడండి, ఎటువైపు చూడొద్దు. దేవుని కృప నా కుటుంబానికి తోడుగా ఉందా లేదా అని ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? మీరు ఆలోచన వచ్చిందండి ఎప్పుడన్నా? అర్థమైందా నా వాక్యం, నా మాట, నా ప్రశ్న ఏంటిది? దేవుని కృప నాకును నా కుటుంబానికి తోడై ఉందా లేదా? ఆ మాట చెబుతుండగానే మనకు అర్థమైపోద్ది, దేవుని కృప నాకు తోడుగా ఉంది లేదు అని మనకే అర్థమైపోద్ది ఆ విషయం మాట్లాడుతుండగానే. ఎందుకు ఈ మాట నేను హెచ్చరించానంటే, ఒక 3 విషయాలు పరిశుద్ధ గ్రంథం నుండి మనం విందాం. సొలొమోనైన జ్ఞాని తన రాజ్య పరిపాలనలో కొన్ని విషయాలు గమనిస్తూ ఉన్నాడు. చూద్దామా? ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. ఈ మాటలు బైబిల్ ఉన్న అందరూ చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు చూడండి, లేని వారు నా ముఖంకి వెళ్ళి చూసి వింటా ఉండండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చదవండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగబోవుట చూచి మనుషులు భయమును విడచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. చాలు. ఈ మాటలు మనం వింటూ ఉంటే మనకు అర్థం అవుతూ ఉంటాయి, కొన్ని అర్థం కాని విషయాలు ఉంటాయి. చెడ్డ క్రియలు, చెడ్డ పనులు దేవుని నమ్మిన బిడ్డలు చేస్తూ ఉన్నారు. మందిరానికి వచ్చిన ప్రతి విశ్వాసి పరిశుద్ధులు కాదు, మందిరానికి వచ్చే ప్రతి విశ్వాసి చెడ్డవారు కాదు. అర్థమవుతుందండి? కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, దుష్క్రియలు, చెడ్డ పనులు, దేవునికి ఇష్టం లేని పనులు చేయటానికి గల కారణం, చేస్తున్నామంటే గల కారణం, మనలో ఎవరి భయం లేక చేస్తున్నామంటే వాక్యం సెలవిస్తుంది, దేవుని భయము లేక. స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, అన్ని వేళ నన్ను, నా కుటుంబాన్ని గమనిస్తున్నాడు అని నువ్వు అనుకుంటే, అని నువ్వు ఆలోచన కలిగి ఉంటే, పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మందిరానికి వస్తున్న నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ, ఈ పని చేస్తున్నాను, ఇది దేవునికి ఇష్టం లేనిది కదా, ఈ పని తలపెట్టినాను, ఇది దేవునికి ఇష్టం లేనిది కదా, ఒక పని చేస్తున్నానంటే ఇది దేవునికి ఇష్టమా లేదా, దేవుని చిత్తమా కాదా అని మనం గమనించినట్లయితే, దేవుని చిత్తం అయితే దేవుడు ప్రతి పని అనుకూలపరచునుగాక. దేవుని చిత్తం లేని పని దేవుడు తప్పకుండా ఆటంకాన్ని కలిగిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనుషులు భయమును విడిచి హృదయపూర్వకమైన దుష్క్రియలు చేస్తున్నారంట. అది మంచి క్రియలా చెడ్డ క్రియలా? దేవునికి ఇష్టం లేని పనులు, దేవుని అనుసరించి దేవుని మార్గంలో నడుస్తూ దేవునిలో మనము కొనసాగుతున్న మన జీవితాలలో ప్రతి ఒక్కరికి ఉండే ఆశ ఏంటంటే, మందిరానికి వెళుతున్న నా జీవితం బాగుపడాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఆశ.
అయితే ఆశీర్వాదం ఎందుకు ఆగిపోతుంది, పొందలేకపోతున్నాము? అందరికంటే సంఘంలో ముందున్నాం కదా, సంఘంలో కొనసాగుతున్నాం కదా, అందరికంటే నేను గొప్పగా దేవుని ఆరాధిస్తున్నాను కదా, అందరికంటే నేనే కదా సంఘంలో సభ్యుడిగా ఉన్నాను కదా, మరి నా వెనక వచ్చిన వారు ఎందుకు బాగుపడుతున్నారు, మేలు పొందుతున్నారు? మరి నా జీవితం ఎందుకు పతనావస్థలోకి వెళుతుంది, నశించడానికి, నాశనం కావటానికి గల కారణం అనేది మనం పరీక్షించుకుంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది. చదువుతారో మాట, కీర్తనాకారుడు కీర్తనల గ్రంథం చదవండి, 10వ అధ్యాయం 6వ వచనం. త్వరగా కొన్ని మాటలు చదువుకుందాం. మేము కదల్చబడము తరతరములకు, ఆపద చూడము. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘములో కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే, వాళ్ళు కూర్చున్న స్థలంలోనే రిజర్వేషన్ చేసుకుంటారు, ఆ నుంచి కదలరు. ఆ స్థలం మారితే మనం బాగుపడతామేమో అనుకోరు. ఈ స్థలం పోయిందంటే మళ్ళీ నాకు ఉంటుందో ఉండదని అక్కడే కూర్చుంటారు. వాళ్ళ హృదయాలు కదల్చబడవు, మారే వాళ్ళను మారటానికి ఇష్టపడరు. అర్థమవుతుందండి? వాళ్ళు చేసే పనులు మానుకోరు. నేను ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం నేనే కదా, నాలో లోపం ఉంది కదా, నాలో తప్పుండబట్టే దేవుడు నన్ను అట్టనే ఉంచాడు, నాకు వెనకొచ్చేవారు బాగుపడుతున్నారు, వాళ్ళని చూసి నేను బుద్ధి తెచ్చుకోని ఆలోచన కొంతమందికి ఉండవు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు కదల్చబడరు. కదిలితే మేము బాగుపడతామేమో, కదిలితే మేము మేలు పొందుతామేమో. ఏమండి? కదిలితే మళ్ళీ లోకానికి దూరం అవుతామేమో, కదిలితే మళ్ళీ ఆచారాలకు దూరం అవుతామేమో, కదిలితే ఈ లోక సంబంధం వాడికి దూరం ఏమవుతామో అని ఇటు దేవుణ్ణి ఆశ్రయిస్తారు, అటు లోకాన్ని ఆశ్రయిస్తారు. అటు ఇటు రెండు పక్కల ఉండి కదలరు. పరిపూర్ణంగా మనం ఉండాల్సింది దేవుని వైపు అన్న లోకం వైపు అన్న ఉండాలి. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, కొందరి జీవితాలు మారకపోవడానికి గల కారణం దేవుని తప్పు కాదు. మందిరానికి వస్తారు, పాటలు పాడుతారు, వాక్యం వింటారు, చక్కగా ఆరాధన చేస్తారు. అది ఆ మందిరంలో ఉన్నంతసేపే. బయటికి పోనాక యథావిధిగా లోక సంబంధంగా, పాప సంబంధంగా, అక్ర సంబంధంగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి? ఇంకో భయంకరమైన మాట చూపించమంటారా? అదే కీర్తన గ్రంథం 50వ అధ్యాయం చూస్తారా? అదే కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 21వ వచనం. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని, అయినను నేను కేవలము నీ వంటి వాడునని నీవనుకుంటివి. స్తోత్రం కలుగునుగాక. నకిలి చూడాలందరూ స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి. ఏమంటుంది దేవుని వాక్యం? ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనంగా ఉన్నాను. హృదయపూర్వకంగా తెలిసి కూడా నువ్వు కొన్ని తప్పులు చేస్తున్నావు, కొన్ని పాపాలు చేస్తున్నావు, కొన్ని లోపాలు పెట్టుకొని ఉన్నావు, అయినా నేను మౌనంగా ఉన్నా. ఎందుకో తెలుసా? దేవుని కృప అందరి మీద ఆవరిస్తుంది. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు ఎంత దేవుని మాటలు మనం లోతుగా విన్నా మారరు. మార్చడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. మార్చుకుంటారేమో ఈ సంవత్సరమైనని దేవుడు అవకాశం ఇస్తాడు. కొంతమంది మారరు. బల్లారాధన తీసుకుంటూ కూడా ఆకోకలు వేసుకునేవాళ్ళు, బల్లారాధన తీసుకుంటూ కూడా సీరియల్ సినిమాలు చూసేవాళ్ళు, బల్లారాధన తీసుకుంటూ కూడా అబద్ధాలు ఆడేవాళ్ళు. ఏమండి? మా సంఘంలో ఒక తల్లి ఉంది, బాప్తీసం తీసుకుంది, బల్లారాధన తీసుకుంటుంది, తెల్లగా వస్త్రాలు కట్టి మందిరానికి వస్తుంది,
ప్రతి ఉదయాన్నే లేచి దేవుడికి పెట్టబోయే వందనాలు సూర్యుడికి పెడుతుంది. ఆ ఇంటి ద్వారబంధరం కాడిపోయి, ఆ వాకిటి కాడిపోయి 4 రౌండ్లు తిరిగి సూర్య నమస్కారం చేస్తుంది. ఎంత దుర్మార్గం కదండి. ఎవరికి పెట్టాలి వందనాలు, ఎవరికి చేయాలి నమస్కారాలు, ఎవరికి మొక్కాలి మనం అంటే దేవునికి, మనల్ని కాపాడేవాడికి. ప్రతి ఉదయం లేచిన కానుంచి పడుకున్నంత వరకు, సాయంత్రం వరకు, రాత్రంతా మనల్ని నిద్రలో ఎటువంటి హాని కలగకుండా కాపాడేవాడికి ప్రాధేయపడాలి. కానీ సూర్య నమస్కారం చేస్తే ఏమండి సూర్యుడు వచ్చి కాపాడతాడా? ఈ మధ్యకాలం 2 సార్లు కింద పడి పిడిసి వచ్చింది, అయినా బుద్ధి రాలే, మళ్ళీ అదే కోణం. అందుకే ఈ భక్తి ఎలా ఉంటుందంటే హృదయపూర్వకంగా తెలిసి కూడా చేసే క్రమం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనంగా ఉంటున్నా. ఎందుకంటే ఈ సంవత్సరంలో జాగ్రత్త పడతావేమో వాక్యం విని, ఈ సంవత్సరమైనా మలుసుకుంటావేమో వాక్యం విని, దైవజనుడు గద్దిస్తుంటే ఇప్పుడైనా నువ్వు విధేయత చూపుతావేమని దేవుడు మౌనంగా ఉంటున్నాడు, చూస్తున్నాడు. ఏమండి స్తోత్రం చెప్పండి. హృదయపూర్వకమైన పాపాలు, నాకు భార్య ఉంది, నాకు భర్త ఉన్నాడు, చీ అని అనుకుంటే క్షేమంగా ఉంటావు. సిగ్గు విడిచి రకరకాలైన లోపాలు పెట్టుకొని ప్రభువా నన్ను ఎందుకు ఆశీర్వదించడం దేవుని అడిగితే దేవుడు ఏం సమాధానం చెబుతాడండి? సమాధానం నీ కాలేదు, జాగ్రత్త నీ కాలేదు. నువ్వు ఎన్ని చేసినా నేను ఓర్చుకుంటున్నానంటే నేను నీలాంటి మనిషిని కాదు, దేవుని కాబట్టి ఒక అవకాశం ఇస్తున్నా. నీలాగా మనిషి అయితే నేను ఒక దెబ్బ కొట్టేవాడిని. నేను మనిషిని కాదు కదా, నీలాగా నరుణ్ణి కాదు కదా, నీలాగా ఒక మాట అబద్ధం ఆడేవాడిని కాదు కదా. ఇప్పుడు ఒక గుణం, రేపు ఒక గుణం, మందిరంలో ఒక విధంగా, బయట ఒక విధంగా ఉండేవాడిని కాదు కదా. అబ్రహాము కాలంలో ఉన్న దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్న ఈ కాలంలో నేను ఉన్న దేవుని చప్పట్లు కొడితే ఆరాధిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు ఆరాధించే దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్న దేవుణ్ణి. కాబట్టి మీలో మార్పు ఉండొచ్చేమో, కానీ నాలో మాత్రం మార్పు లేదు. కాబట్టి నువ్వు ఎట్టి పనులు చేసినా కూడా నేను మౌనై ఉంటున్నానంటే అది నువ్వు గమనించుకోవాలి, అది జాగ్రత్త పడాలి. అర్థమవుతుందండి? నేను మౌనై ఉంటిని అయినను, చదువుతల్లమాట, అయినను నేను నీ వంటి వాడును, అయితే గద్దించెదను. ఏం చేయాలంట? గద్దించినప్పుడు, ఖండించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? క్రైస్తవులమైన మనం ఏం చేయాలి? సరిచేసుకోవాలంట. ఒకసారి ఒక ఆయన ఉదయాన్నే 7 గంటలకు మందిరం పిలిచాడు. ఏందయ్యా అన్న, కొన్ని మాటలు మాట్లాడాను. సరేలే అన్న, నీ అంత చూస్తా అన్నాడు చివరకు. సరే చూసుకోపోయా, దేవుడు చూసుకుంటాలే, నేను వదిలేసా. ఆ అన్న మాట ఒక వారానికి 3 గంటల బండి మీద పోతా, ఆ బైపాస్ దగ్గర కాలేజ్ ఉంది కదా, ఆడికి వచ్చాడు. ఆ ఎదురుంగొచ్చే బండి కొడితే అసలు అడ్రస్ లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఇట్టి పనులు మనం చేసి కొన్నిసార్లు దేవుని మీద అలుగుతాం, సనుగుతాం, గొనుగుతాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, హృదయపూర్వకమైన క్రియలను చేసినా కూడా నేను ఓర్చుకుంటున్నా. ఎందుకో తెలుసా? నీలో మార్పు కోసం. స్తోత్రం కలుగునుగాక. నీలో మార్పు కోసం. నీలాగా నేను కూడా మనిషినిగా ఉన్నాను అనుకో, నీలాగా నాకు కోపం ఉందనుకో, నేను శిక్షిస్తే నీ బ్రతుకు ఏమైపోద్ది?
ఈ పాటికి ఉండేదానివే, భూమి మీద ఉండేవాడివే? ఉండలేం. మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృప వల్లనే. దేవుని కృప అందరి మీద చూపిస్తాడు దేవుడు. ఎందుకంటే మనము జాగ్రత్త పడతామని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దుష్క్రియలు తగిన శిక్ష శీఘ్రమే వారికి ఎందుకు రావట్లేదంటే ఎందుకు రావట్లేదు తెలుసా? అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నన్ను ఎవరు చూడటం లేదులే, నేను చేసే పాపాలు, నేను చేసే నేరాలు, నేను చేసే ఘోరాలు, నేను చేసే అబద్ధాలు, నేను చేసే మోసాలు, నేను తాగేది, తినేది, అనుభవించేది నన్ను ఎవరు చూడటం లేదులే. రహస్యంగా 4 గదుల మధ్యలో చేసే అక్రమ సంబంధమైన కార్యాలు శావుడికి ఏం తెలుసు? ఆదివారం వచ్చి ఆదివారం పోయేవాడు. కొంతమంది ఆలోచన అండి, వాళ్ళు ఆదివారం పోతే మళ్ళీ ఆదివారం తలుపులు తెరిచేది. మేమేం చేస్తే ఎవరు చూస్తున్నారు? మనుషులకు ఏ ఒక్కరి కంట పడకపోయినా చూసేవాడు ఒకడు ఉన్నాడు. తాట తీసే రోజులు ఒక రోజు వస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మనుషులు భయమును విడిచి హృదయపూర్వకమైన క్రియలు చేస్తున్నారని ఎంత దినాల్లో దేవుడు బాధపడుతున్నాడు. నిన్ను బట్టే ఇంకా లోకంలో మారిన వారు ఉన్నారు. నిన్ను బట్టి మారాలి, కానీ వారిని బట్టి నువ్వు మారకూడదు. అవసరం వచ్చినప్పుడు దేవుడు, అవసరం లేనప్పుడు లోకం. 2 విధాలుగా ఉంటే పొరపాటు మందే. నిజంగా భక్తి చేయి, నిజంగా న్యాయంగా ఉండు, నీతిమంతురాలుగా ఉండు, నీతిమంతుడిగా ఉండు, యథార్థంగా ఉండు. దేవుడు చేయకపోతే అడుగు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అదే ప్రసంగ గ్రంథం 12వ వచనం చదువుకుందా. 8వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగ గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందలి భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురనియో. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ. వాళ్ళు తాగుబోతోళ్ళు, తిరుగుబోతోళ్ళు, అక్రమ సంబంధం కలిగిన వాళ్ళు, లోకానుసారంగా తిరిగిన వాళ్ళు, వాళ్ళు కూడా మందిరానికి వస్తే బాగున్నారే. దేవుడు వారికి కూడా దీర్ఘాయుని ఇస్తున్నాడే అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. ఎందుకు దీర్ఘాయుని ఇస్తున్నాడు? దేవుని సన్నిధికి వచ్చి కూడా కొన్ని లోపాలు కలిగి ఉన్నారంటే సరిచేయబడాలని, సరి చేసుకుంటారని దీర్ఘాయుని ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. వారికి వెళ్ళి సమయానికి వెళ్ళి చూస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వంతు ఉంటుంది. ఎన్ని దినాలు భూమి మీద ఉండాలనో, ఎన్ని దినాలకు ఆయన గడియ ఉందో ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అవకాశం ఉంది. అది మనం కాపాడుకుంటే ధన్యులమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా వయస్సుడయ్యా, యవనస్తుడయ్యా, దేవుడు అంత అన్యాయం చేశాడయ్యా. ఎవరు అన్యాయం చేశారంట? మందిరానికి రాకుండా, సేవకుల మాట వినకుండా, ఆదివారం అంటే ప్రార్థన అనుకోకుండా, భక్తి అనుకోకుండా, భయముని విడిచి దేవుడు ఆడున్నాడని విచ్చలవిడితనంతో తిరిగినప్పుడు ఎవరు కాపాడతారండి? ఎవరి కాపుదల ఉంటుంది? దేవునికి వ్యతిరేకమైన ఇష్టమైన పనులు చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని చూసి 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 కొన్నాళ్ళు అవకాశం ఇచ్చి మారుద్దేమో అని అవకాశం ఇచ్చి చూసిన తర్వాత కూడా మారకపోతే భ్రష్ట మనసుకు అప్పగిస్తాడంట. స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందండి? ఆ మనసులో మనం పడిపోకుండా దేవుని మనసు కలిగి ఉంటే క్షేమంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కింద రాయబడింది 12వ వచనంలో, యెహోవాయందు దేవుని సన్నిధి భయపడు వారికి క్షేమము కలిగిద్దంట. దేవునికి మహిమ కలుగునుగాక.
చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమని రాయబడి ఉంది? దేవుని సన్నిధికి భయపడేవారు, దేవుని మందిరం అంటే భయపడేవారు, దేవుని ఆరాధన అంటే భయపడేవారు. ఆదివారం ఆరాధన 10 గంటలకైతే 12 గంటలకు వచ్చేవాళ్ళు కాదు. ఎవరండి? నిజంగా నీకు భయం ఉందా దేవుని పట్ల? దేవుని సన్నిధి అంటే విధేయత చూపుతున్నావా? అందరికంటే ముందురా. అది దేవుని పట్ల నీకున్న భయం. భయం ఉంది, కానీ ఎన్ని గంటలకు రావాలి? ప్రారంభంలోనే రావాలి. భయం ఉంది, ఎన్ని గంటలకు రావాలి? పాటలు అయిపోయినాక. దేవుని పట్ల భయం ఉంది, ఎన్ని గంటలకు రావాలి? ఆరాధన అయిపోయినాక. దేవుని భయం, భక్తి ఉంది, ఎన్ని గంటలకు రావాలి? సగం వాక్యం అయిపోయినాక. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఆదివారం వచ్చిందంటే నేను పెట్టుకున్న టయానికి 10 నిమిషాలు ముందు పోవాలి. స్తోత్రం కలుగునుగాక. లేదంటే ఆ పాస్టమ్మకు ఏమండి అడగండి, తర్వాత కోపడతా నేను. టయానికి పోకుండా దేవుని సన్నిధిలో మనము ఆ టయానికి, ఆ సమయానికి ఆరాధన చేయకుండా మిగతా టైంలో పోయి మనం ఏం చేయగలం? పెట్టుకున్న క్రమానికి మనం వెళ్ళగలిగితే దేవుని పట్ల చూపే భక్తి, భయము అదేనని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయమును విడిచి కాదండి, భయము కలిగి దేవుని అనుసరించే మనందరం కూడా ఏం కలిగి ఉండాలంట? దేవుని భయభక్తులు కలిగి ఉంటే మనము క్షేమముగా ఉంటామంట. స్తోత్రం కలుగునుగాక. చదవండి కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం చదవండి. భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి ఏమండి సుఖంగా ఉంటారంట. ఎవరు? ఆ దీనత్వం యాడ్ నుంచి వస్తుంది? ప్రార్థనలో, దేవుని సన్నిధిలో, సేవకుని మాటకు విలువిచ్చినప్పుడు, గౌరవించినప్పుడు, గద్దించినప్పుడు, మలుచుకున్నప్పుడు, ఖండించినప్పుడు, మార్చుకున్నప్పుడు, మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలో పెనుగులాడితే దీనత్వం వస్తుంది, విధేయత వస్తుంది. ఏమొస్తుందండి? దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుతారు ఇంకో మాట, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32, 33 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథం. జ్ఞానము లేని వారు దేవుని సన్నిధిని విసర్జించి నాశనం అవుతారంట. చెప్పండి గట్టిగా, చెప్పండి స్తోత్రం, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏంటంటండి? జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి, అర్థమవుతుందండి? మల్లంపేటలో నేను నడిపించే సంఘములో ఆల్ నైట్ ఎట్లా ఆడుదో తెలియదు. ఏంటిది ఆల్ నైట్ ప్రార్థన ఎలాంటిదో తెలియదు. మొట్టమొదటిసారి దైవజనులు తరచుగా వస్తున్నారు. ఆ సంఘంలో మొట్టమొదటిసారి ఆల్ నైట్ ప్రార్థన ప్రారంభించి, ఆ పక్కనే ఉన్న ఇల్లు ఆ వ్యక్తి మా పెదనాన్న కొడుకే. వాళ్ళు మందిరానికి పోయే వాళ్ళే. జ్ఞానం గల్లోడైతే ఆరాధన జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, మనం ఆటంకపరచకూడదు ఏమండి అని మౌనంగా ఉండాల. నీకు ఇష్టం లేదనుకో, ఇంట్లోకి వెళ్ళి తలుపేసి పండుకో, నిన్ను ఎవరు అనరు. కేకలు వేసుకుంటూ వచ్చి ఎవడు పెట్టాడు ప్రార్థన, ఎవడు పెట్టమన్నాడు ప్రార్థన, ఎవడైనా ప్రార్థన చేసుకుంటే పగులు చేసుకుంటాడు, కానీ ఇదేంద్ర నాయన రాత్రి అంతా ప్రార్థన అని ఆపమన్నాడు. మేమన్నాం, అయ్యా నువ్వు కూడా ప్రార్థన పోయేవాడివి కదా, మేమే తప్పు పని చేయట్లేదు కదా, ప్రార్థనే కదా అంటే, ఈ ప్రార్థన పగులు పెట్టుకోవచ్చుగా, నిద్ర లేకుండా చేస్తున్నారు అన్నాడు. 1 గంట వరకు వెళ్ళయ్యా, తర్వాత మానుకుంటా అన్నాడు. అది కుదరదు, సౌండ్ ఆపాల్సింది అన్నాడు. సరే సౌండ్ ఆపుకొని మందిరంలో మామూలుగా చేసుకుంటున్నాం. మళ్ళా 1 గంట తర్వాత వచ్చాడు, లోపల కూడా మొత్తం ఆపమన్నాడు. సరే నేను ఆపుకున్నా, మామూలుగా ప్రార్థన చేసుకుంటున్నాను. ఇక మాకు బాధ కలుగుతుంది, ఇతను కూడా క్రైస్తవుడే కదా, ప్రార్థన పోయే వ్యక్తి కదా, ఎందుకు ఇలా ఆటంకపరుస్తున్నాడని ఇక అన్నీ ఆపేసి మౌనంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాం.
ఒక అరగంట తరువాత చలితో పెట్టకొచ్చింది జ్వరం. ఇదే ఎండల కాలం. దుప్పట్లు ఎప్పుడు కప్పుకుంటారమ్మా? చలికాలమే కదా. 4 బొంతలు కప్పిన కూడా చలి ఆగట్లే అనుకో. చూస్తూ ఉన్నాం, ఆ భార్య ఆ డాక్టర్ కోసం ఉరుకుతూ ఉంది, పరిగెడుతూ ఉంది. ఆ వెనకున్న విశ్వాసం చూసన్నా ఆ వ్యక్తికి ఏందో బాగలేనట్టుంది, కొంచెం వెళ్ళి చూసి వద్దాం రండి అని వెళ్ళాం. సంఘం అంతా కలిసి ఒక 50 మంది ఉంటాం ఆ రోజు. వెళ్ళి చూస్తే గడగడ గడగడ వణుకుతున్నాడు, నరాలు అన్నీ పట్టకపోయాయి. ఫ్యాన్ పెట్టాం, టేబుల్ ఫ్యాన్ పెట్టినా కూడా చలి ఆగట్లే. 5 బొంతలు కప్పినా కూడా ఆగట్లే. ఏందయ్యా పరిస్థితి అంటే, జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి ఏమవుతారంట? నాశనం తెచ్చుకున్నాడు. ఒక అరగంట సేపు అందరూ మంచం చుట్టూ కూడి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు మన సృహలోకి వచ్చి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాడు. చప్పట్లు కొడతారా గట్టిగా? దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కింద చదవండి. నా ఉపదేశమును అంగీకరించువారు సురక్షితముగా నివసింతురు. స్తోత్రం కలుగునుగాక. ఎవరి మాటలు, ఎవరి ఉపదేశం, ఎవరి వాక్యం? సేవకులు చెప్పేది ఎవరి గురించి? వాళ్ళ గురించి వాళ్ళు పొగుడుకోరు, వాళ్ళ గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పుకోరు. దేవుని మాటలే, దేవుని వాక్యమే, దేవుని ఉపదేశమే, దేవుని గురించే. నా ఉపదేశము, చదువు తల్లి, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా అంటే క్షేమంగా ఉంటాడు. కింద చక్కని మాట రాయబడింది. వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా జీవించును. కొట్టు చప్పట్లు దేవుని స్తుతిద్దాం గట్టిగా. స్తోత్రం కలుగునుగాక. ఎవరికండి? దేవుని యందు భయభక్తులు గల వారికి ఆటంకాలు వస్తాయేమో, అవరోధాలు వస్తాయేమో, నాశనం వస్తుందేమో అని దేనికి భయపడరు. భయపడేది ఎవరు? దేవుని వ్యతిరేకించే వాళ్ళు. భయపడేది ఎవరు? దేవుని తిరస్కరించే వాళ్ళు. భయపడేది ఎవరు? దేవుని తిరుగుబాటు చేసేవాళ్ళు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన యందు భయభక్తులు గలవారు, ఆయన సన్నిధిని భయపడేవారు క్షేమముగా ఉంటారంట. కీడు వస్తుంది, అపాయం వస్తుంది, కరువు కాటకాలు వస్తాయని దేనికి కూడా భయపడరు. ఎలా ఉంటారంట? నెమ్మదిగా. అర్థమవుతుందండి? క్షేమంగా, భద్రంగా. కోడి తన పిల్లల్ని ఎలాగ రెక్కల కింద భద్రపరుస్తుందో, ఆయన యందు భయభక్తులు కలిగి వినయం విధేయత కలిగి ఉంటే దేవుని రెక్కల నీడలో మనము దాచబడుదుముగాక, సురక్షితముగా ఉందుముగాక. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుని సన్నిధి ఎవరైతే భయపడతారో వారు ఎలా ఉంటారని వాక్యం సెలవిస్తుంది అంటే, సురక్షితంగా, క్షేమంగా, భద్రంగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి అంత్య దినాలలో చాలామందికి భయం విడిచారు. విచ్చలవిడితనం, నా ఇష్టం, నాది, నా కష్టం. ఏమండి? ఎలాగ తయారయ్యంటే ఆదివారం ఆరాధన కూడా రావటానికి కూడా అంత భయం లేని జీవితాలలో జీవిస్తున్నారు. మీరు కాదండి, క్రైస్తవ జీవితం దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువుతారు గట్టిగా హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మనం దేవునికి భయపడే వారిమైతే, దేవుని సన్నిధి కనిపెట్టుకునే వారిమైతే ఆయన కృప ఎల్లవేళలా మనకు తోడై ఉంటుంది. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. అదే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. భక్తిహీనులు దేవుని సన్నిధి భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును
పొందకపోవుదురనియు నేను ఎరుగుదును. ఈ మాట సొలొమోను రాజు అంటున్నాడు. భక్తిహీనులు దేవుని క్షేమాన్ని పొందుతారమ్మా? చదువుతారా మాట కూడా? కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 14వ వచనం. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. వాళ్ళు ఎలా ఉంటారో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దినమంతయు నాకు బాధ కలుగుచూ ఉన్నది. ఎందుకమ్మా? డబ్బులు లేకనా? బాధ ఎందుకు కలుగుతుంది? ఆస్తి లేకనా? బాధ ఎందుకు కలుగుతుంది? వాళ్ళు సంపాదించుకున్నారే నాకు లేదే, వాళ్ళు మిద్దెలు కట్టారే నాకు లేదనే. భక్తిహీనులకు వేదన ఎందుకు కలుగుతుంది? అర్థమవుతుందండి? స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని అనుసరించే మనలో ప్రతిరోజు ప్రార్థన ఉండాలంట. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలంట. ప్రార్థన చేయండి మనం ఏ పని పట్టకూడదు. ప్రార్థన చేయండి ఏ పనికి పోకూడదు. ప్రార్థన చేయండి గదిలో నుంచి మనం బయటికి రాకూడదు అంట క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ అపాయం పొంచి ఉందో, ఏ ప్రమాదం పొంచి ఉందో, ఏ కీడు పొంచి ఉందో, ప్రభువా ఈ దినమంతా నన్ను నీ కృపలో నీ మార్గంలో నడిపించని ప్రార్థన చేసుకున్న తర్వాతనే మనం బయటికి రావాలి. అర్థమవుతుందండి? ఎన్నో ప్రమాదాలు ఎదురయ్యాయి. నా కళ్ళ ముందు ఎన్నో ఘోరమైన సంఘటనలు, మరణాలు నేను చూశాను. ఒక ఆయనకు యాక్సిడెంట్ అయితే కాలు ఇరిగింది, ఈ తలకై బద్దలు పగిలింది, తోకపల్లె టర్నింగ్లో కళ్ళ ముందే జరిగింది. ఎందుకని? మనం గొప్పలోనే కాదు, మనం ఆశ్రయిస్తున్న దేవుడు ఎవరే అంటే అన్ని విధాలుగా అన్ని మార్గాలలో సరళం చేసి మనల్ని కాపాడుతున్న దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. భక్తిహీనులకు క్షేమము కలగదనియు ఏమండి వారు నీడ వంటి దీర్ఘాయువును పొందుతారంట. సూర్యుడు ఇటు వస్తే ఇటు నీడ వస్తుంది, అటు వస్తే ఇటు నీడ వస్తుంది. మరి వాళ్ళకి ఎటు దీర్ఘాయువు ఉంటుందో ఎటు క్షేమంగా ఉంటుందో అర్థం కాదు. కాబట్టి నీడ వంటి దీర్ఘాయువు, అంతలో కనపడి అంతలో మాయమయ్యే నీడ, ఆవిరి వంటి జీవితం. కానీ ఆయన అనుసరించే బిడ్డలకు అన్ని విధాలుగా క్షేమనిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే చదవండి కింద. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. దేవుని నమ్ముకున్న బిడ్డలకు బాధలు వస్తాయి, కాదనే నన్ను, రావనే నన్ను. శ్రమలు వస్తాయి, అవి కాదని ఎవరని చెప్పరు. దేవుని నమ్ముకున్న బిడ్డలు తప్పక ఎవరికి వస్తాయి శ్రమలు, బాధలు, కన్నీరు, దుఃఖం, వేదన అన్నీ మనకే. కానీ వాటిని ఎలా ఎదిరించాలి అంటే ప్రార్థన ద్వారాగా. ప్రార్థన చేయం, సేవకులు చేయమని మనము కడుపు నిండా తింటాం. సేవకుడు ఆయగట్టుకొని ఉండాలా, మనమేమో క్షేమంగా ఉండాలా? ఎట్ట జరిగిద్దండి కార్యం? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి దినము నాకు బాధ కలుగుతూనే ఉంది. బాధ ఎందుకు కలిగిద్దంటే ప్రార్థన చేయండి, దినమంతా బాధే. ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేయవో, ఈరోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఏ రోజైతే మనం ప్రార్థన చేయమో ఆ రోజు మనం ఊపిరి పోయినట్టు అని అర్థం చేసుకోండి. స్తోత్రం కలుగునుగాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. అర్థమవుతుందండి? క్రీస్తునందు దేవుని ప్రియులారా, మనుషులు భయం విడిచి హృదయపూర్వకమైన చెడ్డ పనులు, లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన పనులు ఎలా దేవుడు సహిస్తాడు? అయినా ఓర్చుకుంటున్నాడు, ముగించబోతున్నా, అయినా సహిస్తున్నాడు. కానీ మనలో చలనం కలగాలని, ఆయన యందు మన భయభక్తులు కలుగుంటే అంత క్షేమం మనకు కలుగుతుందని
దేవుని వాక్యం సెలవిస్తుంది. భక్తిహీనుడా, ఇప్పుడైనా భయము కలిగి నా సన్నిధికి వచ్చిన ఎడల నా దీర్ఘాయువును దేవుడు ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గలిగా హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగినంత ఎంత రుచి మనం కలిగి ఉంటాం. దేవుని యందు భక్తిహీనతగా ఉంటే అంత బాధలు మనం అనుభవిస్తాం. చివరి మాట చెప్పి ముగించమంటారా? యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం చివరి మాట. మా 36:13 వచనం. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమునుంచుకుంటారంట. ఎవరికి ఉంటాయండి పగలు, కక్షలు? ఎవరికి ఉంటాయి భేదాలు అని అంటే వాక్యం సెలవిస్తుంది, పైకి అందరికీ కనపడే భక్తి కాదు చేయాల్సింది, అందరితో పాటు అన్ని వేళలా రహస్యంగా కూడా హృదయపూర్వకమైన భక్తి ఉండాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. హృదయపూర్వకమైన దుష్టక్రియలు చేస్తున్నావే, చెడ్డ మార్గంలో నడుస్తున్నారే కొన్నిసార్లు, అలాగనే దేవుని సన్నిధిలో పాప క్షమాపణ కలిగి హృదయపూర్వకమైన భక్తి, దేవునితో పెనుగులాడే అనుభవం, అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారికి క్రోధం ఉంటుందంట. ఇంక అర్థం చేసుకోండి, ఏముంటుందంట? కోపం ఉంటుందంట. ఇంట్లోనే గొడవలు, బయటలో మనం తీర్పు తీరుస్తాం. మళ్ళా పోయి పర్వాలేదు లెక్క సర్దుకోంబో ఏం చదువుతామండి? మన ఇంట్లోనే గొడవలు ఉంటాయి, బయట వాళ్ళకు భలే నీతులు చదువుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము సరిచేయబడాలి. పక్కవారిని, పక్కింటి వారిని సరిచేయాలి. మనం సరిపడం, నువ్వెంత అంటే నువ్వెంత అని చూసుకుందాం అంటాను. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అయినను హృదయపూర్వకమైన భక్తి లేని వారికి క్రోధం ఉంచుకుంటారు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టరు, కావున వారు యవ్వనమందే మృతి పొందుదురు. వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటిది అగును. వీళ్ళు ఎవరండి? మనం ముగిస్తున్నా. ఎవరిల్లు? పురుషగాములు అంటే ఎవరిల్లు? విన్నారు ఎప్పుడన్నా? అందరు నాకెళ్ళి చూస్తురుగా, నూరు రాట్లా. ఈ పురుషగాముల బ్రతుకు వంటిది అగనన్నాడు కదా, ఎవరిల్లు? వినుంటారు కానీ గుర్తులేదాము కదా. స్తోత్రం చెప్పండి. ఎవరిల్లు? వీళ్ళు ఎవరు అంటే ట్రైన్లలో ఉంటారు. అర్థమైపోయింది కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు? అటు ఆడగాక ఇటు మగాగాక లోకం చేత అవమానాలు, హేళనలు, రకరకాల నిందలను అనుభవిస్తారు వాళ్ళు. మన జీవితాలు కూడా కొన్నిసార్లు ఎలాగుంటాయి? అటు లోకంలో పూర్తిగా ఉండవు, అటు దేవుల్లో పూర్తిగా ఉండవు. అర్థమవుతుందండి? అలాంటి జీవితాలు కొన్నిసార్లు దేవుడు చూసినప్పుడు బాధపడతా. ఆ బాధ మన నుండి తొలగించబడాలంటే, దేవుని క్షేమములో మనం ఉండాలంటే, దేవుని యందు ఖచ్చితంగా మనం భయభక్తులు వినయం కలిగి ఉంటే తప్పక దీవించబడుదుముగాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవా, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నాయన, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగదనియు, మనుషులు భయమును విడిచి
హృదయపూర్వకముగా తనకిష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఉండగా వారికే దేవుడు ఆరోగ్యం ఇస్తున్నారు. వారే అన్ని విధాలుగా బాగుంటున్నారు. వారు చేసిన పాపానికి శిక్ష కలగలేదని వారిని చూసిన వారు, వారిని చూసేవారు అంతగా బాధపడుతున్నారు. మేము ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇంత భక్తి చేస్తున్నాం, దేవుని యందు ఇంత భయభక్తులు కలిగి ఉన్నాం, మాకే ఎందుకు ఈ శ్రమలు, మాకే ఎందుకు ఈ బాధలు అని మనం అనుకుంటాం. కానీ వారికి దేవుడు సమయం ఇస్తున్నాడు. దేవుని యందు భయపడేవారు, దేవుని సన్నిధిని భయపడేవారంట క్షేమముగా ఉంటారంట. ఆయన మాటలు అంగీకరించేవారు కీడు వచ్చినని భయము లేకుండా నెమ్మదిగా జీవిస్తారని దేవుని వాక్యాన్ని సెలవిస్తూ, ప్రభువా ఆ రీతిగా నాయన నన్ను, నా కుటుంబాన్ని నీ సన్నిధిలో, నీ విధేయత కలిగిన కృపలో, నీ సేవకుని మాట ఉపదేశము ద్వారా నన్ను గద్దిస్తుండగా నేను క్రమపరచబడుటకు నాయన నాకు నేర్పయ్యా అని, అయ్యా ఈ దినము మాతో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. హృదయపూర్వకంగా చేసే ప్రతి పాపము హృదయపూర్వకమైన భక్తి కలిగి పాప క్షమాపణ కలిగిన ఆయన ఈ అంత్య దినాలు అలా నడుచుకోవటానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు